హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు అందరూ ఎక్కడ చూసినా క్రెడిట్ కార్డ్స్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో క్రెడిట్ కార్డ్ అనేది ఇప్పుడు మనకు ఒక డెబిట్ కార్డ్ లాగా అయిపోయింది, అందరూ యూజ్ చేస్తున్నారు. సో మీరు గనక ఇప్పటి వరకు క్రెడిట్ కార్డ్ కోసం ట్రై చేసి మీకు గనక రకరకాల కారణాల చేత రాకుండా ఉన్నట్లయితే, మీరు గనక ఈ వీడియో చూసినట్లయితే మీకు ఉపయోగపడే విధంగా ఒక క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఎవరైతే బిగినర్స్ ఫస్ట్ టైం ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళు కూడా ఈ క్రెడిట్ కార్డ్ అనేది బాగా యూస్ అవుతుంది అనమాట. సో ఎవరైతే బిగినర్స్ అలాగే ఎవరైతే ఇంతవరకు క్రెడిట్ కార్డ్ రాలేదో వాళ్ళందరూ కూడా ఈ క్రెడిట్ కార్డ్కి అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా రావడం జరుగుతుంది. దీని ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను అఫ్జల్, మీరు చూస్తున్నారు ఏఆర్ టెక్ టీ. సో మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఆ క్రెడిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ పేరు వచ్చేసి షాప్ రైట్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డు తీసుకున్నట్లయితే మీకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ బెనిఫిట్స్ ఏంటి, ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, దీని ఛార్జెస్ ఎలా ఉంటాయి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం మాట్లాడదాము. సో ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళ నుంచి మనకు చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. కానీ ఈ యొక్క షాప్ రైట్ క్రెడిట్ కార్డ్ అనేది ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అనమాట. మనకు దీనికి అందరూ అప్లై చేసుకోవచ్చు, అందరికీ రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఎలిజిబుల్ క్రైటీరియా ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి రావడానికి హయ్యర్ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ముందుగా మనము ఈ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేసి అయితే చూద్దాము. సో ఫస్ట్ మనం బెనిఫిట్ చూడాలంటే దీని యొక్క చార్జెస్ చూడాలి. ఎందుకంటే ఈ చార్జ్ మనం పే చేయడం వల్ల మనకు ఇందులో నుంచి వెల్కమ్ బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ దీంట్లో చార్జెస్ కనుక చూసుకున్నట్లయితే మనకు జాయినింగ్ ఫీజు వచ్చేసి 500 ప్లస్ జిఎస్టీ అనేది మనకి ఇందులో ఉంటుంది అనమాట. సో ఈ యొక్క 500 ప్లస్ జిఎస్టీ అనేది మనం పే చేయడం వల్ల మనకి ఇక్కడి నుంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. అది ఏంటి అంటే 2000 రివార్డ్ పాయింట్స్ అనేవి మన అకౌంట్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మనకు ఒక వెల్కమ్ గిఫ్ట్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఆ వెల్కమ్ గిఫ్ట్ మనకి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనము అమౌంట్ అనేది జాయినింగ్ ఫీజు అనేది పే చేస్తామో ఆ జాయినింగ్ డ్యూ డేట్ లోపల 30 డేస్ లోపల మనము ఈ యొక్క కార్డ్ అనేది ఖచ్చితంగా స్వైప్ చేయాలన్నమాట. స్వైప్ చేసిన తర్వాత ఈ యొక్క ఆర్బిఎల్ బ్యాంక్ సంబంధించినటువంటి యాప్ ఏదైతే ఉందో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేయాలన్నమాట. సో ఈ యొక్క 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ చేసినట్లయితే మీకు జాయినింగ్ గిఫ్ట్ కూడా రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఈ యొక్క కార్డ్ అనేది మెయిన్ గా డిజైన్ చేసింది గ్రోసరీకి అలాగే మూవీ టికెట్స్ కి. ఈ రెండు కనుక మనం యూజ్ చేసినట్లయితే మనకు మంచి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇందులో ఫస్ట్ మనం గ్రోసరీ కోసం గ్రోసరీ స్టోర్స్ లో కనుక ఈ షాప్ రైట్ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసినట్లయితే మనకు 5% వాల్యూ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట పర్ 100 రూపీస్ కి. కాయిన్స్ గా కనుక చూసుకున్నట్లయితే 20 రివార్డ్ పాయింట్స్ మనకు పర్ 100 రూపీస్ కి ఇందులో ఖర్చు చేసినందుకు గాను రావడం జరుగుతుంది అనమాట. దీనికి వచ్చేసి మనకు పర్ మంత్ కి ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇక్కడ క్యాపింగ్ అనేది పెట్టారనమాట. అది వచ్చేసి పర్ మంత్ కి 1000 కాయిన్స్ మాత్రమే మనం ఇక్కడ నుంచి 1000 కాయిన్స్ మాత్రం మనం ఇక్కడ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఈ షాపింగ్ ద్వారా, మనము ఈ గ్రోసరీ షాపింగ్ ద్వారా. సో నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే మూవీ టికెట్స్ కి సంబంధించి ఇందులో మనకు ఒక బెనిఫిట్ ఉందన్నమాట. మీరు గనక బుక్ మై షోలో ఈ యొక్క కార్డ్ ని యూజ్ చేసి టికెట్స్ కనుక బుక్ చేసుకున్నట్లయితే మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. పర్ 100 రూపీస్ కి మీకు 10% క్యాష్ బ్యాక్ అనేది ఇందులో బుక్ మై షో ద్వారా మీరు గనక మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనము పర్ మంత్ కి ఎన్ని టికెట్స్ చేసుకోవచ్చు అంటే పర్ మంత్ అనేసి లేదు, పర్ ఇయర్ కి మనకు 15 టైమ్స్ మనము ఈ విధంగా ఈ యొక్క కార్డ్ ని యూజ్ చేసి బుక్ మై షో ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే మనకు 10% క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అలాగే మనము ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ని బయట గనక యూజ్ చేసి ఏమైనా పర్చేస్ చేసినట్లయితే దానికి కూడా మనకు ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు బయట ఎక్కడ యూజ్ చేసినా పర్ 100 కి 1 పాయింట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అలాగే మనకు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్డ్ ని బయట వేరే దానికి యూజ్ చేసినప్పుడు ఫ్యూల్ కి కానివ్వండి, అలాగే రెంటల్ పేమెంట్స్ కానివ్వండి, అలాగే మనకు గవర్నమెంట్ బిల్స్ పేమెంట్ చేయడం కానివ్వండి, ఇటువంటి వాటికి ఈ కార్డ్ ని కనుక యూజ్ చేసినట్లయితే మనకు ఎటువంటి క్యాష్ బ్యాక్ కానివ్వండి, పాయింట్స్ కానివ్వండి రావడం జరగదనమాట. అలాగే ఇందులో మనకు నెక్స్ట్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్లయితే ఫ్యూల్ కోసం ఈ కార్డ్ ని మనం యూజ్ చేసినట్లయితే 1% సర్చార్జ్ వేవ్ ఆఫ్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. సో మీరు గనక ఏ పెట్రోల్ బంక్ కూడా ఈ కార్డ్ ని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మినిమం బిల్లింగ్ వాల్యూ వచ్చేసి
500 నుంచి 4000 లోపల మనకైతే ఉండాలన్నమాట. అటువంటిప్పుడు మనకు ఈ యొక్క 1% సర్చార్జ్ వేవ్ ఆఫ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అలాగే మనకు ఈ యొక్క కార్డుకి సంబంధించినటువంటి జాయినింగ్ ఫీజు గురించి మాట్లాడాము. అలాగే రెన్యువల్ ఫీజు కూడా మనకు ఈ కార్డు పైన ఉంది. ఈ రెన్యువల్ ఫీజు వచ్చేసి మనకు 500 ప్లస్ GST ఉంటుంది. మీరు గనక ఈ కార్డు తీసుకున్న 1 ఇయర్ లోపల 1 lakh గనక ఖర్చు చేసినట్లయితే మీ యొక్క ఏదైతే యాన్యువల్ ఫీజు ఉంటుందో ఈ రెన్యువల్ ఫీజు అనేది వేవ్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో మనకు ఈ యొక్క కార్డు తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి కంప్లీట్ బెనిఫిట్స్ ఏంటి అనేసి ఒక టేబుల్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఆ టేబుల్ అయితే నేను పక్కన ఇస్తాను, చూడండి. మీరు కనుక ఈ కార్డు తీసుకోవడం వల్ల మీకు వచ్చేటటువంటి క్యాష్ బ్యాక్ కానివ్వండి అది ఎంత ఉంటుంది, మీరు ఎంత ఎర్న్ చేయొచ్చు అనేసి ఈ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనకు ఈ కార్డులో ఉన్నటువంటి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకు ఈ కార్డుకి సంబంధించినటువంటి మెయిన్ ఎలిజిబుల్ క్రైటీరియా గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, సో ఈ కార్డు కోసం మీరు తీసుకోవడం కోసం ఏజ్ 21 నుంచి 60 ఇయర్స్ లోపలైతే ఉండాలి మీకు. నెక్స్ట్ మీరు ఈ కార్డు తీసుకోవడం కోసం మీరు ఎంప్లాయ్ అయినా కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కావచ్చు, ఎవరన్నా ఈ కార్డుకి అప్లై చేసి తీసుకోవచ్చు. సివిల్ స్కోర్ కనుక మీకు కొంచెం బాగున్నట్లయితే కార్డు రావడం కోసం చాలా మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సివిల్ స్కోర్ కొంచెం తక్కువ ఉన్నా కూడా పర్లేదు, మీరైతే కార్డుకి అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఈ కార్డు ఎంట్రీ లెవెల్లో మనకు ఇచ్చారు కాబట్టి, అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క కస్టమర్స్ ని పెంచుకోవాలనుకుంటున్నారు కాబట్టి సో ఇటువంటి ఎంట్రీ లెవెల్ కార్డ్స్ అనేటివి తీసుకొస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కార్డుకి అయితే అప్లై చేయండి. సో ఈ కార్డుకి సంబంధించినటువంటి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు ఈ షాప్ రైట్ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ క్రెడిట్ కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ మీకైతే నేను చెప్పడం జరిగింది. సో ఈ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, సో మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క దీంట్లో క్రెడిట్ కార్డులు అనేటివి చాలా వస్తున్నాయి మార్కెట్లోకి. సో ఈ యొక్క 500 రూపీస్ జాయినింగ్ ఫీజుతో మనము ఇంకా యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, SBI కానివ్వండి, ఇటువంటి చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా అప్లై చేయొచ్చు. ఇదే రేంజ్ లో ఉంటాయి అవి కూడా. కాకపోతే ఆ కార్డ్స్ మనకు రావడం అనేది కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాటికి ఎవరైతే ట్రై చేసి రాలేదు అనుకుంటుంటారో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. సో అది ఫ్రెండ్స్ ఆర్బిఎల్ షాప్ రేట్ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటున్నట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు వదిలేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.